సో ఓవరాల్గా యుద్ధం ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్ని ఎక్కువ ఎఫెక్ట్ చేసిందని చెప్పాలి. చాలా ఎఫెక్ట్ అయితే యుద్ధం యొక్క ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పైన ఖచ్చితంగా ఉందని చెప్పాలి. లాస్ట్ వీక్ చూసుకుంటే మొత్తం ఓవరాల్గా 10 లక్షల కోట్లు, అంటే ఒకటే రోజు ఇంచుమించు 10 లక్షల కోట్లు అయితే ఆవిరైనట్టయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే ఓవరాల్గా యుద్ధం నుంచి ఇప్పటివరకు ఇంచుమించు 10% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మెయిన్గా కారణాలు అంటే కంటిన్యూ యుద్ధం అయితే జరుగుతుంది, చెమురు ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి కూడా 5 పైసలు పడిపోవడం అనేది స్టాక్ మార్కెట్ అయితే గట్టి దెబ్బ అని చెప్పాలి. తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అప్రాక్సిమేట్ ఒక 3% అయితే పెరగడం జరిగింది. 102.94 డాలర్ల దగ్గర ఉంది. తర్వాత నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇంచుమించు ఈ వీక్లో 5% పడిపోవడం కూడా స్టాక్ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నిఫ్టీ అంటే యుద్ధం జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే నిఫ్టీ ఇంచుమించు 10% పడిపోవడం చూడొచ్చు. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 4% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆటోమొబైల్ స్టాక్లో అయితే ఇంచుమించు 10% అయితే డౌన్ అయిపోయింది. ముఖ్యంగా చెమురు యొక్క ఎఫెక్ట్ ఆటోమొబైల్స్ పైన ఖచ్చితంగా ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ పైన ఉంటుంది, అటు కొనుగోలు పైన కూడా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వకుండా ఆటోమొబైల్ స్టాక్స్ అయితే అందరూ అంటే ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత కోల్ ఇండియా చూసుకుంటే ఇంచుమించు 6% అయితే పెరగడం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే చెమురుకు ప్రత్యామ్నాయంగా కోల్ ఉంటుందనేది ఒక ఉద్దేశంతో కోల్ ఇండియా ఇంచుమించు 6% అయితే పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో అయితే యుద్ధ భయాలు ఖచ్చితంగా ఉన్నాయి. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుంది, ఇన్వెస్టర్ల ప్లాన్ ఎలా ఉండాలి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఓవరాల్గా అబ్జర్వ్ చేశారు కదా, మార్కెట్ గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఫస్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, యుద్ధం యొక్క సిచ్యువేషన్ మార్కెట్ పై ఎలా ఉంటుంది, తర్వాత మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుంది? ఈరోజు శనివారం ఆదివారం మార్కెట్ సెలవు, కానీ యుద్ధ వాతావరణం మాత్రం సీరియస్గానే ఉంది. పశ్చిమాసియాలో ఇప్పటి వరకు 10,000 అమెరికా డ్రోన్లు ప్రయోగించడం జరిగింది. అంటే ఇప్పుడంతా యుద్ధాలన్నీ కూడా డ్రోన్లు వీటితోటే ఉంటుంది, మిసైల్స్ తోటే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డ్రోన్లతోటే యుద్ధం జరుగుతుంది. ఇప్పటి వరకు 10,000 డ్రోన్లు పంపించారని చెప్పేసి, అంటే వాళ్ళు ప్రయోగించారని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ వీటితోటి పశ్చిమాసియాలో అంటే బ్లూంబెర్గ్ వాళ్ళు వాళ్ళ కథనం ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. AI టూల్ ఏదైతే ఉందో దాంతో డ్రోన్లను వేటాడటం అనమాట. అంటే మనుషులు లేకుండా, ఇక మాన్యువల్ లేకుండా ఇక AI టూల్ తోటే చేస్తుంది అనమాట. అయితే దీంతో ఏం జరుగుతుంది అంటే రాబోయే రోజుల్లో ఇంకా అనమాట ఇది మామూలుగా లేదు వ్యవహారం. ఇప్పుడు అమెరికా ఏదైతే అంటే రక్షణ శాఖ వాళ్ళు ఈ డ్రోన్లని ఉపయోగించడం ద్వారా, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇరాన్ అభివృద్ధి ఏదైతే చేసిందో వాళ్ళ కంటే కూడా, అంటే వాళ్ళు కూడా డ్రోన్లతోటే చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు సుమారుగా ఒక డ్రోన్ ఖర్చు $14,000 నుంచి $15,000 అనమాట. అంటే రాబోయే రోజుల్లో ఈ ఇరాన్ మీద కానీ అమెరికా మీద కానీ ఎకానమీ ఎలా వీక్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది అనేది దాంతో తెలుస్తుంది మనకి. ఇప్పటికీ ఈ రక్షణ రంగానికి ఎంతైతే ఖర్చు పెట్టిరో ఈ డ్రోన్ తయారీకి ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఇంకా రాబోయే రోజుల్లో, అంటే మనం గమనించవలసింది ఏంటిదంటే సింపుల్ గా అసలు ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు డ్రోన్లతో ఒకటి, వీళ్ళు కూడా డ్రోన్లతో దాడి చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ అమెరికా వాళ్ళు కర్గ్ ఐలాండ్ పై దాడి చేయడం జరిగింది. ఈ దాంతో అంటే హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది కాకుండా ఇప్పుడు కర్గ్ ఐలాండ్ మీద, ఈ కర్గ్ అప్పుడు ఏమైతుంది, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం అవుతుంది అనేది వాళ్ళ లక్ష్యం అనమాట. ఏది ఇరాన్ ఆర్థిక వ్యవస్థని. ఇప్పుడు దాంతోటే కాకుండా ఆ ద్వీపం కాకుండా ఇంకా మిగిలిన సైనిక స్థావరాల మీద అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనవి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం జరిగింది. క్రూడ్ ఆయిల్ కూడా ఇంకో $10-15 పెరిగింది అనేది తెలుస్తుంది. అయితే రేపు సోమవారం మాత్రం గ్యాప్ డౌన్ తోటే అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. ఇంకా ఇకపోతే మనము ఈ వీళ్ళ అంటే ఇరాన్ మీడియా ప్రకారం ఏంటంటే ఇప్పుడు కర్గ్ మీద ఏదైతే జరిగిందో అది నిర్ధారణ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అనటం, అంటే అయింది అని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మాది కూడా మేము, అంటే వాళ్ళు ఎవరైతే చేస్తారో అమెరికాకి రిలేషన్ ఏదైతే దేశాలు ఉన్నాయో మేము వాటి మీద కూడా ఇప్పుడు డ్రోన్లతో యుద్ధం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా అవడం జరిగింది. నెక్స్ట్ ఇక మనం చూస్తే జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి సార్, అంటే మెయిన్ మనం అంటే ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడదాం.
గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏం చెప్తారు? లాస్ట్ ఒక 1 year నుంచి అయితే అవి ఉండవు. ఇప్పుడు ఓన్లీ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీదే ఉంటది ఎఫెక్ట్ అంతా. ఎందుకంటే సుంకాలు, టారిఫ్లు ఉన్నప్పుడే గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు అంటే బై చేసే ఆలోచనలు పెట్టుకోవద్దు అంటారా? గోల్డ్ సిల్వర్ వెయిట్ చేయొచ్చు. ముందు ఎకానమీలే పోతున్నాయి, దేశాల ఏవైతే ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఆటోమేటిక్ గా ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఇటువంటివి చాలా గతంలో జరిగినాయి. అవి కొన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయటం వరకే. గోల్డ్ సిల్వర్ పెద్దగా దాన్ని అంటే ఆ న్యూస్ పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే 1.5% పైకి కిందికి అక్కడక్కడే ఉంటుంటాయి తప్ప పెద్దగా పెరగటం కానీ పెద్దగా తగ్గటం కానీ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ వచ్చి $5,061.70 నిన్న 1.5% మైనస్ లో జరిగింది, రాత్రి క్లోజ్ అవటం. మన క్రూడ్ ఆయిల్ మాత్రం $103 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నేచురల్ గ్యాస్ $3 మైనస్ లోనే ఉంది. సిల్వర్ 4.5% మైనస్ లోనే ఉంది. ఏది రాత్రి. గోల్డ్ సిల్వర్ మళ్ళీ మండే మార్నింగ్ మాత్రం గ్యాప్ డౌన్ తోటే స్టార్ట్ అవుతాయి. ఏది మన MCX ఎక్స్చేంజ్ లో. మన ఈ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ మాత్రం పాజిటివ్ లోనే ఓపెన్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మాత్రం కొంచెం నెగిటివ్ లోనే ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మండే మార్నింగ్ మాత్రం మిగిలిన వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా, కానీ మనీ కంట్రోల్లో పాజిటివ్ చూపించింది ఉదయం పూట. అంటే రేపు మండే మార్నింగ్ అంటే గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, యూరోప్, ఏషియా, ఇవన్నీ. అయితే మన నిఫ్టీ ఉంటుంది 50 పాయింట్లు ప్లస్ చూపిస్తుంది. అంటే ఒక 150 పాయింట్లు ప్లస్ లో చూపిస్తుంది అనేది చూపిస్తుంది. కానీ అవి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు సెలవు కాబట్టి మండే మార్నింగ్ కల్లా ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే మళ్ళీ గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు జరుగుతాయి. ఒకవేళ న్యూట్రల్ గా ఓపెన్ అయినా తర్వాత గ్యాప్ డౌన్ అయ్యే సూచనలే కనబడుతున్నాయి. ఇంకా ఎందుకు అంటే ఇప్పటి వరకు ఏదైతుందో ఇటువంటి, అంటే ఉదాహరణకి మీకు కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి గతంలో జరిగినాయి. ఉదాహరణ 1992లో హర్షద్ మెహతా స్కామ్ జరిగింది. 2001లో కేతన్ పరేఖ్ స్కామ్ జరిగింది. 2004లో ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కానీ, 2008లో గ్లోబల్ మన లేమాన్ బ్రదర్స్ కానీ, 2009లో సత్యం కంప్యూటర్ కానీ, 2015లో చైనీస్ ఎకానమీ స్లో డౌన్ అయినప్పుడు కానీ, 2016లో డిమానిటైజేషన్ టైంలో కానీ, కోవిడ్ అప్పుడు 2020లో కానీ, మళ్ళీ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కానీ, మళ్ళీ ఎటువంటి, అంటే ఎప్పుడు ఏం జరిగినా కానీ ఏదో ఒక టైంలో ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడల్లా మార్కెట్లు మామూలుగా ఫాల్ కావు, విపరీతంగా ఫాల్ అవుతాయి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి అనమాట. అందుకని ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కువ ప్యానిక్ అవ్వటం కానీ, టెంప్ట్ అవ్వటం కానీ అవన్నీ కావద్దు. ఎందుకోసం అంటే ఈటీఎఫ్లు డౌన్ అయిపోయినాయి, మన మ్యూచువల్ ఫండ్స్, ఎన్ఏవీలు తగ్గిపోయినాయి. ఎందుకోసం అంటే ఎఫ్ఐఐలు కంటిన్యూగా ఎప్పుడైతే అమ్మటం మొదలు పెట్టారో వాళ్ళు ఎంత అమ్ముతున్నారు అంటే ఇప్పటి వరకు రోజు అంటే ఈ ఒక్క మార్చిలోనే ఇప్పటి వరకు 56,883.22 కోట్లు అమ్మిండ్రు. మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 70,526.70 కోట్లు కొన్నా కానీ మన మార్కెట్లు మనం కొనుక్కుంటే పెరగవు, ఎఫ్ఐఐలు కొంటేనే పెరుగుతాయి. అయితే ఇప్పుడు ఎఫ్ఐలు అందరూ సెల్లింగ్ లోకి వెళ్ళిపోయిండ్రు. ఒకటి. రెండోది ఏంటిది, రూపీ ఏదైతే వీక్ అయిపోయింది, అంటే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ సమస్య క్లియర్ అయితే, వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లోకి వస్తే అప్పుడు మన ఎకానమీకి పెద్దగా దోకా లేదు అని అనుకుంటే, ఎఫ్ఐఐలు కనుక బయింగ్ లోకి వస్తే అప్పుడు మన మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు మన మార్కెట్లు డౌన్ ఫాలే ఉంటాయి. కానీ మన ఎకానమీకి పెద్ద ఇబ్బంది లేదు. రేపు మండేకి మన అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా పాజిటివ్ లోనే ఉండే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ ఈ మంత్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ తోటి మనకి ఓకే. ఎందుకోసం అంటే రష్యా నుంచి 1 మంత్ వరకు మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవచ్చు అనేది అంతకు ముందు ఉంది. ఇంకొకటి, ఈ ఇరాన్ నుంచి ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ ఓన్లీ 20% వరకే, మిగిలిన 80%కి IEA వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర రిజర్వులు ఉన్నాయి క్రూడ్ ఆయిల్. అలానే ట్రంప్ ఏమంటుండు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ క్రూడ్ ఆయిల్ ఏ దేశంలో నిల్వలు ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయండి అంటుండు. అంటే ఇన్వెంటరీస్, నిల్వలు, ఆ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక మళ్ళీ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంత ఎఫెక్ట్ ఉండదు. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు $103 ఉంది, అది కనుక $70-75 వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఉంది. కానీ ఇదంతా ఎప్పుడు యుద్ధము కంటిన్యూ అయిపోయి 102 ఉంది ప్రజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ 150-140కి వెళ్తే, ఒకవేళ యుద్ధం మీద కంటిన్యూ అయితే మండే మార్కెట్లో అయితే బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా.
అవును, ఉంటుంది ఆటోమేటిక్ గా. కానీ ఇవాళ రేపు సెలవు కదా, మరి ట్రంప్ ఏం నిర్ణయాలు తీసుకుంటారు, ఇరాన్ వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు అనేది దాని మీదే మనకి చూడాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ డెసిషన్ ఏమైతుంది, ఎట్లా అవుతుంది అనేది అప్డేట్ చేసి దాన్ని బట్టే మన మార్కెట్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే మళ్ళీ వరల్డ్ మార్కెట్లు కూడా పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, ఎఫ్ఐఐలే మెయిన్ అనమాట. ఎఫ్ఐఐలు కొన్నంత వరకు మన మార్కెట్లు మాత్రం పడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఈ న్యూస్ అనమాట, అంటే కర్గ్ ఐలాండ్ మీద దాడి చేయటం, మళ్ళీ అంటే వాళ్ళు ఇంకోటి అంటే ఇప్పుడు లాస్ట్ ఆంథ్రోపిక్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంది, తర్వాత యుద్ధం ఎఫెక్ట్, ఓవరాల్గా నిఫ్టీ అయితే 10% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా కొంచెం అయితే స్టాండర్డ్గానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఈ టైంలో అంటే ఇన్వెస్టర్లు బై చేయాలా, లేకపోతే కొంచెం ఆగి ఇంకా పడిపోతే అప్పుడు బై చేయాలా, ఏం చేయమంటారు? ఫండ్స్ ఉంటే మాత్రం కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఎవరైతే ఎస్ఐపిలు, ఈటీఎఫ్లు, మామూలు మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఎన్ఏవిలు తగ్గిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరైతే ఫండ్స్ ఉన్నాయో కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏమి ఇంత బాటంకి వచ్చినాక పెద్ద భయపడాల్సిన, అంటే ఇంకా ఇంకా ఎంత పడుతుంది అనే దానికి కొంచెమే అనమాట. ఇప్పుడు కరోనా టైంలో ఇంతకంటే ఎక్కువ చూసినాం. ఇప్పుడు మనం అనుకునేది 1992, 96, 2001, 2008, 2009 ఇలా ఏవైతే ఈవెంట్స్ జరిగినాయో అప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినాయి. అంటే ఓవరాల్ గా ఎప్పుడు కూడా మార్కెట్లు పడుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. కానీ పడ్డప్పుడు కంటే పెరిగేటప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతాయి అనమాట. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ వరకే మనం చూసుకోవాలి, వాల్యూ ఉన్న స్టాక్స్ ని బై చేయాలి. లేదు అనుకుంటే ఇక మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని సెలెక్టెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు బాటమ్ లోకి వచ్చినాయి, అవి కొనుక్కోవచ్చు. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ పెరగవు అంటే ఎఫ్ఐఐలు అమ్ముతున్నా కొద్దీ మనం మ్యూచువల్ ఫండ్స్ కొంటూనే ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ కొనటం మొదలు పెడుతూ ఉంటాయో అంటే మన పైసలు మనం తగ్గుతున్నా కానీ కొంటూనే ఉంటది మన అంటే ఏది మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే వాళ్ళు కనుక అసలు కొనకపోతే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మార్కెట్స్ ఇంకా ఫాల్ అవుతాయి అనమాట. మార్కెట్స్ ఇంకా ఫాల్ అయిపోతే ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అయిపోతే ఇంకా ఎన్ఏవీలు కాకపోయినా వాల్యూస్ కూడా అందరికి తగ్గిపోతాయని చెప్పేసి, అంటే జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ చేసేదే అదే పని అనమాట. మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తాయి, ఎఫ్ఐఐలు అమ్మిండు. ఎఫ్ఐఐలు బై చేసి మ్యూచువల్ ఫండ్స్ కూడా బై చేస్తే మార్కెట్ ఇక పాజిటివ్ లోకి వెళ్ళిపోయినట్టు. మార్కెట్ లో అంటే ఇద్దరు కొనటం మొదలు పెడితే వేల పాయింట్లు మళ్ళీ పెరుగుతుంది. ఇద్దరు కనుక అమ్మటం మొదలు పెడితే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు, మార్కెట్ ఫాల్ అవుతుంది. అందుకనే ఎక్కువ శాతం ఎప్పుడు కూడా ఎఫ్ఐఐలు అమ్మినప్పుడల్లా మన మ్యూచువల్ ఫండ్స్ కొంటూనే ఉంటాయి. ఇద్దరు కూడా కొనకుండా న్యూట్రల్ గా ఉన్నారు అంటే మామూలుగా ఉంటూనే ఉంటుంది, మార్కెట్ న్యూట్రల్ గానే ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేయకపోయినా కొంత మొత్తం, అంటే ఎవరైతే పెట్టుబడి పెడదాం అనుకుంటారో షేర్ మార్కెట్ లో రేపు 16వ తారీఖు అంటే రేపు 15కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. కాకపోతే రేపు ఆదివారం సెలవు కాబట్టి మండే అనౌన్స్మెంట్ అయింది. మండే అనౌన్స్మెంట్ జరగగానే అనౌన్స్మెంట్ ని బట్టి ఏ సెక్టార్, ఏ కంపెనీలు అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ పే చేసినాయి, ఆ కంపెనీలు అన్ని కూడా ఏప్రిల్ నుంచి మళ్ళీ మంచిగా రిజల్ట్స్ వస్తాయి. అంటే పెరిగినప్పుడు ఫాస్ట్ గా పెరిగే అవకాశాలు ఉంటాయి ఒకటి. రెండోది, ఈ 3 క్వార్టర్ల రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. 4th క్వార్టర్ రిజల్ట్స్ ఏవేవి ఉన్నాయో ఫోర్కాస్ట్ అంటాం. ఈ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మంచి కంపెనీలు అనౌన్స్మెంట్ చేయకపోయినా చేస్తాయి అనేది ఉంటుంది ఫోర్కాస్ట్. వాటితోటి అవి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పుడు మంచి ఛాయిస్, ఎందుకంటే బాటమ్ లోకి వచ్చింది కాబట్టి మార్కెట్ ఇంకా బాటమ్ అవుతుందా అంటే వస్తే ఇంకొంచెం రావచ్చు, కానీ మరీ ఎక్కువ బాటమ్ లేదు. ఇప్పుడు టెక్నికల్ గా అన్ని సిగ్నల్స్ అంటే ఓవర్ సోల్డ్ అంటారు దీన్ని. సోల్డ్ అంటే అమ్మకాలు, ఓవర్ అంటే ఎక్కువ అయిపోయినాయి. ఓవర్ సోల్డ్ జోన్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక టెక్నికల్ సపోర్ట్ తీసుకోవటమే తరువాయి భాగం. ఈ ఇరాన్ అమెరికా యుద్ధం కనుక ఏ టైంలో కనుక ఆగిపోయినా కానీ ఆగుతుందండి. ఇప్పటికి 2 వారాలు గడిచిపోయింది. అంటే పోయిన శనివారం కాకుండా ఆపోయిన శనివారం ఫిబ్రవరి 28వ తారీఖు స్టార్ట్ అయింది యుద్ధం. ఆదివారం వచ్చేటప్పటికి ఖమేని చనిపోయింది, ఆగిపోయింది అనుకున్నారు. మళ్ళీ మొదలైంది యుద్ధం. ఇప్పుడు మొత్తం డ్రోన్లతో యుద్ధం జరుగుతుంది. ఈ ఇరాన్ తగ్గట్లేదు, అమెరికా ఏదైతే ట్రంప్ తగ్గట్లేడు. ఇప్పుడు ఇరాన్ కి రష్యా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనేది ఒక న్యూస్. అయితే ఇప్పుడు రష్యా కనుక సపోర్ట్ చేసి ఇంకా కనుక అది ఏదైనా అయిందంటే ఇంకా యుద్ధ వాతావరణం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలే కనపడ్డప్పుడు మార్కెట్స్ ఇంకా ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఆధిపత్యం కోసం అంటే ఇరాన్ కి రష్యా సపోర్ట్ చేయడం, అమెరికా వాళ్ళు ఎప్పుడైతే రష్యా వాళ్ళు ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారని కానీ ఇంకా ఈ వాళ్ళకి సంబంధించినటువంటి ఇరాన్ కి సంబంధించినటువంటి వాటన్నిటి మీద ద్రోణుల దాడి ఉంటుంది. మళ్ళీ ఇరాన్ వాళ్ళు, రష్యా వాళ్ళు, అమెరికాకి రిలేషన్ ఏదైతే దేశాలు ఉన్నాయో వాటి మీద యుద్ధం జరుగుతుంది. ఆటోమేటిక్ గా అన్ని దేశాల ఎకానమీ పోతుంది, ఇరానీ పోతుంది, మనది పోతుంది. ఇప్పుడు ఏవైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో దాని రిలేటెడ్ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎకానమీలు పోతాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్, అమెరికా రెండు బాగా నష్టపోవడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది. దాంతో పాటు ప్రపంచ దేశాల
అన్ని కూడా స్లో డౌన్ అవుతాయి. కాకపోతే ఇక అది ఎంతెంత వరకు ఏముంటది అనేది రాబోయే రోజుల్లో ఇక చూడాల్సిందే మనం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. మండే రోజు మార్కెట్ మాత్రం అంటే యుద్ధం ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, యుద్ధం ఆగుతుందా కొనసాగుతుందా దానిపైన అయితే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుందని జీవి సత్యనారాయణ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.